చాలు చాలు చాలురా. మంచిగా చెప్తాను పటేలా. సూపర్ సూపర్ అబ్బా. ఎట్లా చూస్తానేవరా? నిలేని చెప్తాను కదా పటేలా. నా లెక్క చేసిన ఎవరు దొరకరు పటేలా. పటేలా ఒక చిన్న పని పడ్డది పటేలా, మీరు ఏమన్నా అనుకుంటారా? అనుకున్నా నువ్వు పొద్దుగాల వచ్చి బంకులన్నీ ఊడ్చి పెండకాయలు తీసి నాకు మసాజ్ చేస్తా అంటేనే అనుకున్నా ఏదో ఎసరు పెడతావని. చెప్పు, ఇంకేం చెప్తావు? ఎందుకు పటేలా గట్ల కోపానికి వస్తారు ప్రతి చిన్న విషయానికి? చెప్పు, నాకేమన్నా కొత్త అదిగా. వేరే ఊళ్ళో ప్యాకెట్ ఆడిన పటేలా 10,000 పోయినాయి. వాళ్ళు నిన్ను అంతనా తిరుగుతారు. నన్ను ఎంత అడుగుతారా నువ్వు ప్యాకెట్ ఆడితే? అక్కడ నీ పేరే చెప్పిన పటేలా పైసలు అయిపోతుంది అన్నారా? నా పేరు చెప్పినావు ఏంది ఇతడి గోస నాకు అంటే? నీకు మళ్ళీ బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక 50 పైసలు నీ మీద ఉండనే ఉండే, మళ్ళీ ఇప్పుడు 10,000 అడగబడి ఇక సచ్చేదాకా నా ఇంట్లోనే ఉంటావా? జీతం ఇంకోళ్ళకు ఉండవా? ఏ చేయాలి పటేలా, ఏదో ఒక రోజు దేవుడు కనకరించడా అని చెప్పి ప్యాకెట్ ఆడతాను నేను. అబ్బా, ప్యాకెట్ ఆడుతాను కూడా దేవుని పేరు చెప్తాను కదరా. నీయసొంటో నీ జగం మీద ఏడదు లేదురా. ఏం మనిషి కదరా నువ్వు. వదలు అందరితో ఒక నీతో గండ ఉన్నదిరా నాకు. చాయ్ తాగినాను. పటేలా చాయ్ తెచ్చినవా? తలకాయ బాగా నొత్తాను పటేలావా. అక్కిచ్చిన పైసలతో రాత్రి రాగానే తాగుతుంది. ఆహా, పైసలతో తాగినవా? మందులు తెచ్చుకున్నా కదా పటేలా. ఇంకా చూసినావా బిడ్డ, నిన్ను కదా నన్ను అడుతాడు, నన్ను కదా నమ్మని అడుతాడు, ఒకళ్ళు కాదని ఒకళ్ళు అడుతాడు. దావకన కంటే అసలే రూపాయి బిల్లి అద్దు వానికి తాగేతందుకే. నాకేం తెలుసు నాన్న, పాప మీద దవాఖానలు ఇవ్వించుకుంటాడంటే నేను ఇచ్చిన. చాయ్ తాగుడు ఆడ పెట్టు, తర్వాత తాగుదు కానీ. రాయి ఫస్ట్ రాయి. ఆగు రాయ్, ఆగు రాయ్. అమ్మా అబ్బా, ఇంటికెళ్ళి బిక్తానేవరా? ఏమద్దు నువ్వు చాయ్ తాగా, ఒత్తుడు అద్దు రాసుడు అద్దు. ఏది పటేలా గట్ల కొనుక్కొస్తారు? చాయ్ తాగా. అబ్బా, సరే కానీ నాన్న, మన పెద్ద ఏం చేసి ఇంకెన్ని రోజులు ఉన్నది? ఎందుకు బిడ్డ చేయాలి? సుమారు బుధవారం రోజు చేసిన బిడ్డ 2 రోజులు ఉన్నది. ఇక అదే కానీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి, పోవాలి గట్లా. కొద్దు తీయరాదు బిడ్డ, రాక రాక వచ్చిన 2 రోజులు ఉంటే ఏంది బిడ్డ? ఇక ఆ పని కూడా చూసుకోవాలి కదా నాన్న. అసలు నేను ఒకటి అడుగుదాం అనుకుంటాను బిడ్డ. అమ్మ కూడా అన్నది, కానీ నువ్వు నౌకరు చేయకుండా ఏంది బిడ్డ? మనకి 20 ఎకరాల భూమి ఉన్నది, చెల్లెకో 10 ఎకరాలు, నీకో 10 ఎకరాలు. మనం లేని వాళ్ళం ఆరా, పెద్ద భూస్వాములమేనే. ఇక నువ్వు నౌకరు చేయకుంటే ఏంది బిడ్డ? ఏంది నాన్న నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతావు? ఇంత చదువుకొని ఇంత ఉద్యోగం చేస్తే నాకు 4 పైసలు వచ్చి నీ పేరు నిలబెట్టాలని నాకు ఉండదా చెప్పు? మనకు ఆస్తి ఉన్న మాట నిజమే, కాదంటలేను, కానీ ఎంత ఆస్తి ఉన్నా తిని కూర్చుంటే కరగదా చెప్పు? అబ్బా, ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచిస్తున్నా బిడ్డను. నా బిడ్డలు అంటే పేరు తేవాలి. రత్నాకర్ బిడ్డలు అంటే ఎట్లున్నారు చూడలే, మంచిగా ఉన్నారని వాళ్ళందరూ. విన్నావా? నువ్వు కూడా నౌకరు చేయాలి, మంచిగా చదువుకొని. చేస్తున్నాను. ఓకే, మంచిది బిడ్డ. అయితే కానీ మీ దోస్తుగా లేవలేదా బిడ్డ? ఇంకా వాడు ఎప్పుడో లేచిండు, ఊర్లో పడ్డాడు. ఊరు కొత్తోడే పాతోడు పోయినట్టు తిరుగుతూనే ఉన్నాడు అందరినీ. వాడి కొత్త పాత ఏముండదు నాన్న, అందరితో కలిసిపోతాడు అట్లనే. అబ్బా, అట్లే ఉండాలి బిడ్డ. మనిషి అంటే కలుపు కొలుకుని పిల్లగాంది. అవును అవును నాన్న, మస్తు కలుపుకోను. అంతే. కానీ బిడ్డ ఎప్పుడైనా జరగాల్సిందే, ఏ రోజైనా చేయాల్సిందే బిడ్డ. ఈసారి పెళ్లి చేద్దాం అనుకుంటాను రా. నాకా పటేలా? లే దూరంలే, మళ్ళీ నాకా పట్టేలే నత్తాను. నువ్వు నా కొడుకు వారా, లేకుంటే నా పాలేనవా తోలేనవా? నానా వాడికి ఇప్పుడే పెళ్ళి ఎందుకే? చిన్న పిల్లలు సాంపరణ పో, నీకెందుకైతే పెళ్లి చేద్దాం నాన్నది, నీకు పెళ్లి తొందరగా. అక్కకు రా, అక్కకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు బిడ్డ? నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకు నాన్న, ఇంకొన్ని రోజులు జాబ్ చేసినాక చేసుకుంటా కదా. గట్లంటే ఎట్లా బిడ్డ? మనకున్న ఆస్తి చాలు. నేను మంచుకున్నప్పుడే ఏ చేతిలో పెడితే మీరు మంచిగా బతుకుతా నాకు అంతే చాలు రా. సరే ఏదైనా మంచి సంబంధం వచ్చినప్పుడు చూద్దాం. అట్లయితే అట్లే చూసిన అక్క ఏమంటాను, నా బంగారు తల్లులు పని ఇంట్లో పని చేస్తాను. పటేలా ఒక 10,000
రామమ్మ గండం పాడు చేయ ఒక ఏడాది ముట్టింది ఇక మళ్ళీ ఇస్తారా అయ్యకుంటే చస్తానా 2వ సంవత్సరం 10,000 ముడుతుంది మరి యాది గుంచుకో సరే పెద్దనా. అవునే వైషు నీ థర్డ్ సెమ్ ఎప్పుడే? మనకి తెలుసే కాలేజ్కి కూడా పోతాడు. కాలేజ్ పోకుండా ఏం మిక్తున్నావే రోజు ఇంట్లో? రేపో ఎల్లుండో పోయి తెలుసుకుంటే తీయరాదు. ఇదే అంత అంత ఇచ్చిన గారమా మీదంతా. నాకు ఒక్కదానికే ఇస్తాడా, నీకు ఇస్తలేడానే? మొత్తం ఇట్లనే చేస్తే రోజు బోల్ దొంగకుంటా కూర్చోవాలి ఇంట్లో, అర్థమవుతుందా? చదివినా చదవకున్నా అదే కదా నేను చేసేది. సరే కనుక సాఫ్ట్వేర్ అంటే ఏంటిదే? చదువుకుంటే తెలిసేది. ఓకే ఫోన్ చూస్తావే అవ్వ నీకేమైతుంది? నేను సరే ఇంకేం విశేషాలు చెప్పాలి. హాయ్ వైషు. హాయ్ బావా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం తింటావు? కూరల దగ్గరికి వెళ్ళి గుంజుకుంటే ఏమనిపిస్తలేదా బ్రో? నువ్వే చెప్పాలి. ఇది అటైనా నేను పొద్దున గుడికినా తెలుసా? నువ్వు గుడికి? అదేంట్రా మనం తాళం అది ఆడ తాళాలో కూడా గుడి ఉంటుంది బ్రో. ఆడ ఎల్లమ్మ గుడి లేదా? పోయినా గుడి ఇక ఆకలి అవుతుంది. ఆంటీ ఏంది? కొంచెం అన్నయ్యవా? అన్నం కాలే. అన్నం కాయాలి. ఏం చేస్తారు అనకుండా? ఆయన అంకులే నన్ను అడగలేదు, నీరు బాబేంది ఆంటీ అన్నం కాలేదా ఏం చేస్తాళ్ళు అని అంటున్నావు. వేసినప్పుడు తినాలే, నన్ను అంకులే అడగడు. ఏంది? ఇప్పుడైనా బిస్కెట్ గుంజుకొని తింటే ఇంకా ఆకలి అవుతుందా నీకు? నువ్వు ఎప్పుడు పోతావు అసలు? పోతగంతి మాగ ఊక మా ఇంటి మీద పడే తింటావా? నువ్వు ఆగవే. ఏంది మీ చెల్లి? అరే చిన్నపిల్లరా, దాని తెలియదు ఊకో. నువ్వు కూడా ఏంది ఈవిడెట్లా చూస్తాయండి నీకు? ఏడు దొరికింది అసలు వాడు నీకు? చంపుతున్నా చిన్న కూడా వేసేసి అర్థమైందా? అడవైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. ఏంటి ఎవరు ఏం లోలి? ఏదా పొలగాడు బాగా రూబాబు చూపిస్తాడు. అవందేమో తెచ్చి ఈడ పెట్టినట్టు. అన్నం కాలేదా అంటే కాలేదు బిడ్డ అని నేను అన్నా. కాలేదంటే ఏం చేస్తానో నువ్వు అంటాడు. నువ్వు అన్నావు వానికి ఏందయ్యా అన్నాడు. అరే గట్లెందుకు మాట్లాడుతున్నా? ఆ పిల్లగాడు మన బుజ్జి దోస్తే ఊరు చూసి వస్తానని పిల్లగాడు తిరిగి తిరిగి కవర్ అవుతుంది కావచ్చు కదా అని అంటున్నావా? నీ బిడ్డ కెరక నీకెరక. ఈడెవరో పని మనుషులు ఉన్నట్ట చేసి పెట్టినట్టు ఉరికత్తాడు. తినవా అని అంటాడు. ఏమన్నా ఆడబొరగాళ్ళని తీసుకొస్తారు కానీ ఓ మొగోళ్ళే దోస్తులు కావాలట దీనికి. ఈయనకు ఎరక ఈయన బిడ్డకి ఎరక. మాతిగా గౌరవం ఇస్తాడు. ఏం లేలి బయటికన్నా పోతా. తిన్నావా వైషు? తినలే బావా, ఇంకా వంటనే కాలే. అరే అవును కదా, అన్నమే కదా ఐసైడ్ తింటది. నేను ఇవ్వడానికి మర్చిపోయినా. సరే కానీ బోర్ వస్తలేదు ఇంట్లో నీకు? వస్తాను ఆయన, మీరు వచ్చలేదు ఇప్పుడు. సరే బయటికి వచ్చేద్దామా? బయటికా? ఎక్కడికి? మన తోటకాడికి పోదాం. ఏం పనిలేదా బ్రో మీకు? ఇంటికాడ కూర్చోక బయటికి పోదామా? కాళ్ళని నొత్తాయి. నువ్వు రాకు, మేము పోతాం. అలా ముసలోను అప్పుడు ఇంట్లో కూర్చోనికి అట్లా బయటికి అరే పోదాం పారా, ఏమైతుంది? సరే ఇంకా బిస్కెట్ ఇటీ. నిజంగా మీసేలేనానే? హలో మా ఏంది బిడ్డ ఎట్లది మా ఊరు? ఏంద్రో నీ చెవులో పువ్వు బాగా వినయం చూపిస్తానేవరా? గుడికి వచ్చేస్తున్నావా? ఆయన మరి గుడికి పోతే బొట్టేదిరా? అయ్యగారు పెట్టలేదు మా అమ్మ. అయ్యగారు పెట్టుకుంటే ఇట్లా తీసుకొని పెట్టుకోరా లేదురా నీకు? మస్తు జనాలు ఉండే మా మొగ్గుల్లా మొక్కుకొని వచ్చేసినాం. బిడ్డ ఎట్లేదు మా ఊరు? మంచిగా ఉన్నది. ఉంటే మాత్రం పిల్లని చేస్తారు తీరాలి. మా ఊరులో నీకు పిల్లనిచ్చానుకేనా? ఊరు ఎట్లుందంటే పిల్లనిచ్చి చేస్తావా అని అంటాడు. ఏంది బిడ్డ ఒకటితో చెప్తాడు మీ దోస్తుగాడు. మళ్ళీ కిలాడున్నాడు తిక్క తిక్క మాట్లాడతాడేంద్రా? ఏవని వదిలేనా నన్ను? ఏంద్రా రారా పని ఉన్నది రారా అంటే రాకపోతే చచ్చిపోతానే లేవు ఈ నుంచి. అది మీ దగ్గర రావాలనిపించింది మామ. మొన్న జీతగారు రాలేదురా, బర్రెపాలు పెట్టిపోదు రారా అంటే ఏమన్నారు? నాకు పని ఉన్నది, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నదని ఉరుకుతాయి కదరా. ఇలా ఈయనే ఉంటాను. ఏం పని చేస్తున్నారు? ఏదైనా పని చేసుకొని బతకరా? అదరా మీ అయ్యా ఫోన్ చేసి ఒక్కటే తిప్పలవాడు. వాడు ఏం పని చేస్తలేడు బావ, ఏమైనా పని చూడు రాదు, ఏమైనా పని చూడు రాదు అని అంటాడు. చూడు రాదు బిడ్డ,
మీ ఆఫీస్లో ఏదైనా నౌకరు ఉంటే చెయ్యి. అటెండర్ అయినా మంచిదే చేస్తాడు. చేస్తావారా? చూడలే మీ దాంట్లో గదేమో బాయ్ అంటారు చూడవే. ప్యూను హౌస్ కీపింగ్ ఏమంటారు కదా, ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయ్గా పో. అందుకుందా ఆయన్ని వాడిని అంటాను, వాడు నెలకు 30,000 జీతగాడు. నీకేం పని ఉన్నదిరా? చేసాం ధీమా మాకు టైం వస్తుంది. నీకు ప్యూన్ పోస్ట్ కాకుండా ప్రిన్సిపల్ పోస్ట్ ఇస్తారా పిలిచేవాడు? ఐసు అన్నమైంది అడిగి ఆకలి అవుతాను. ఏ ఆగు, నీ అన్నం పాడిగా తిందు కానీ ఏం ముచ్చటాడుతానో ఏం అడుగుతాను. ఓకే అన్నామని చేసుకోపో, ఏదో నౌకరు చేసుకోపో. నా బిడ్డను చూసానని నేర్చుకోరాదురా. ఆడి పొల్ల నౌకరు చేస్తాను సాఫ్ట్వేరు. నీకు ఏ మాత్రం ఏం అనిపించలేదారా నీకు? అదే పనులు ఉన్నా నేను కూడా. ఉన్నట్టే ఉన్నది నీ ముఖం చూస్తే. ఓడన్నాక ఏదన్నా పని చేసుకొని బతకాలరా. ఇంకా టచ్ సెల్లు నీ అందానికి. నాయనా మామూలు ఇంటికాడ ఉన్నా పోలే నాయన. మళ్ళీ అదే ఫోన్ చేసినట్టున్నది. మీ ఊళ్ళ దగ్గర తిక్కనే ఉంటారా? నీ అంత తిక్కి అయితే ఎవరికి లేదు. అంతే సరే కానీ అన్నమైంది అడుగు. ఓ నీ అన్నానికి వద్దాం నీకు వద్దాం. లేచి తినిపోలి బిడ్డ, ఇంట్లో పోయి తినిపోలి. తినిపో అన్నమాట అత్తాడు. పారా ఏది కరువు రాజ్యంలో పుట్టినట్టు అన్నమైందా అన్నమైందా అన్నమైందా? ఏంది అన్నం? ఏమైంది బావా? బయటికి పోదామా? నువ్వు ఏం మాట్లాడుతూనే లేవు. తిన్నావా ఆయుషు? తిన్నా. తిన్నావా? తిన్నా తిన్నా లేదా? తిన్నా బావా. ఇప్పుడు అదా టాపిక్, మాట్లాడతావా మాట్లాడవా? అయ్యో మాట్లాడతావా ఆయుషు? ఎందుకంటే కోపం పడుతున్నా. సరే అని మీ ఫ్రెండ్ గడిందే ఏదో హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఊరు చూసాడేమో అనుకుంటే మొత్తం చిరాకు పడతాను. అసలు వాడు హైదరాబాదోడేనా? ఇప్పుడు వాడి గురించి ఎందుకు? ఏదైనా మాట్లాడమంటే ఇదేనా? బా నువ్వైతే సరే, నువ్వు మాట్లాడట్లేవు కానీ మనం ఒక గేమ్ ఆడదామా? ఆడదాం. అయితే నేను ఒక సినిమా పేరు చెప్తా, కానీ అది సగమే చెప్తా, నువ్వు పూర్తి చేయాలి. సరే ఓకే, స్టార్ట్ చేద్దామా? చెప్పు ఏదో ఒకటి. ఆలోచిస్తున్నా. నాన్నకు ప్రేమతో. గోవిందుడు. అందరూ ఆడలే. గ్రేట్ బావా నువ్వు. మన పాట సినిమాలో చూసాను. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం. ఫర్ సేల్. సన్ ఆఫ్. అదే మూర్తి. కలిసిందాం. రా. పెళ్ళి చేసుకుందాం. పో బావా నువ్వు అన్ని. అయ్యో సినిమా కూడా ఉంది అది. మరి ఏం మాట్లాడతాను మీరు దాంతో మాట్లాడడానికి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇదిగో అబ్బాయి, దీన్ని మామిడి తోట అంటారు. నువ్వు సిటీలో ఉంటావు కదా, నీకు తెలియదు కావచ్చు. తెలియదు, చింతతో అనుకున్నా. ఇదంతా మాదే, మీకైనా ఇంత ఉండదు కావచ్చు. లేదు పెద్ద అబ్బాయి ఇంత ఉండదంట. సరే కానీ నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తావు? రోడ్ల మీద అడక తింటా కదా. నీ ఫేస్ బరాబర్ సెట్ అయిపో. వాళ్ళు ఏం చేస్తారు సుందర రమ్మని? అత్త రాగలేవు, కొద్ది బల్పు లేదు, కొంత సానం లేదు. వాళ్ళు అటు వేయలు, నువ్వు ఇటు ఊరిస్తాను. నిన్ను దలగబెట్టి వేయలు వాళ్ళు. వాళ్ళ సోది పాడు కానీ వాళ్ళ సోది ఉడతలేదు, ఏమి ఉడతలేదు. సరేలే ఊరికే అన్నా. సరే కానీ ఐషు, అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎట్లుంటుంది? అసలు ఏం చేస్తారు మీరు? అసలు నువ్వు నిజంగా బీటెక్ చదివినావు బావా? కాలేజ్కి పోతే కదా, ఏదో అప్పుడప్పుడు పోయటం అంతే. అందుకే ఎట్లున్నావు. అయినా బాబా అసలు ఏం చేసేది నువ్వు కాలేజ్ పోకుండా హైదరాబాద్లో? ఏం చేసేదంటే రూమ్లో వంట ఉండేది, రాత్రి అయితే తాగేది, మళ్ళీ పొద్దున్న లేచి వంట వండుకునేది, తినేది, మళ్ళీ రాత్రి అయితే తాగేది. రొటీన్. ఇదే పని. నీకు విషయం చెప్పాలా? నువ్వు కూడా జాబ్ చేసుకుంటా, నువ్వు ఆ జాబ్ చేస్తూ ఉండు, నేను మాత్రం ఇంట్లో ఉండి బట్టలు ఉతికేస్తా, బసలు తోమేస్తా, వంట చేస్తా. నీకు అసలు ఏం కష్టం పెట్టదు తెలుసా? నాకు అసలు ఏం సిగ్గులేదు ఐషు. ఏ నువ్వు జాబ్ చేయవా అయితే? నువ్వు చేసావు కదా ఎట్లయినా, అయినా ఇది కూడా జాబే కదా ఇంట్లోది.
అదేం కుదరదు. నీ కోసం ఏదైనా చేస్తా ఇష్యూ. సరే కానీ కమ్మేంది అవతారం ఏంది? ఇంట్లో మా నాన్న పెట్టుకునేవాడు ఈడ నువ్వు ఉన్నా. మరి ఎలా ఉంది చూడదు, అస్సలు బాలేదు. అయినా కమ్మ పెట్టుకోలే ఇష్యూ, ఇది స్టైల్ తెలుసా? లేదు బావా, నాకు నచ్చలేదు. సరేలే తీసేస్తా నీకోసం. వస్తాను. సరే వెళ్దామా, పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్దాం. పాడుగాను. బావా ఓ బావా నాకు ఏంది చెల్లు నువ్వు ఇద్దరు వచ్చి లేంది? ఏంది బావ రావద్దా? ఊలింటే మాత్రం నా చెల్లె ఇల్లు కథాకారు కానీ ఎందుకు అట్లా బావ నువ్వు? నేను రావద్దని ఎందుకన్నా, ఏమన్నా పని మీద వచ్చిలేంది ఇద్దరు వచ్చిల్లని అన్నా. మాట్లాడే పని ఉండే వచ్చిన. మాట్లాడే పని ఉండదండి, అందుకే వచ్చినాం. అయితే అక్కడ కూర్చుందాం పని. పొద్దున మా చెల్లె గడుమోకాని వచ్చింది, పిలుతాను సప్పుడు చేయకుండా వస్తాంది. ఇన్లేదన్నా, కూలర్ల కోసం మాట్లాడి చెప్పేద్దామని వచ్చినట్టు. సరే అక్కడ కూర్చొని మాట్లాడుతుందా? సరే కూర్చోండి. అరే ఓదలు కొన్ని మంచి నీళ్ళు పడకరారా. పనులు తీరినాయా బావ? అన్ని పనులు తినట్టు వడ్లు పోయినాయి. నీ వడ్లు పోయినాయా? ఏగా ఒక 2 ఎకరాలు మొత్తం మొన్న కింద పడలేదా? అది కోసి ఆడ పోసినాం. వాటిని నేర్పుడు దగ్గర నెట్టుడు అవుతుంది. ఇంకో 2 రోజులు అవి కూడా పోతాయి బావ. పటేల్ అంత మంచిదేనా? అంత మంచిగా పోదేళ్ళు అంత మంచిగానా? అంత మంచిదేనా పటేల్? మా వడ్లు మొత్తం పోయినాయి. మా ఓదిగాడి గారు ఇక చెల్లె పిల్లలు కనపడతలేరు పెంచి చెల్లె. ఇప్పుడే బయటికి వెళ్ళే తోటకాడికి ఇట్లా చూసేద్దామని పోయింది. నేను పెద్ద బుజ్జిగా రాదు కదా, సాన్ రోజులు రాక ఇప్పుడు వచ్చి అంతా చూద్దామని పోయింది. మొన్న మా ఇంటికి వచ్చింది బంగారు దొరసాని. నాకు ఇంట్లోకి లక్ష్యంకాలు వచ్చినట్టు అనిపించింది. ఆమె ఇంటికి వస్తే నా ఇల్లంతా కలకల అనిపించింది. అయితే కానీ బావా ఇతను ముచ్చట మాట్లాడమని వచ్చిన. చెప్పు కదా ఏంది, ఏం ముచ్చట చెప్పు. ఏమో దాస్తానే దాసేది ఏమున్నది బావా? కొత్త ముచ్చట్నా, నీ తెలియని ముచ్చట్నా, మనకు తెలియని ముచ్చట్నా? మనం నా కొడుకు నీ బిడ్డ పుట్టినప్పుడే అనుకున్నాం మనం వాళ్ళు ఒకళ్ళు పెళ్లి చేద్దామని. ఇప్పుడు ఎట్లాగో పిల్లలు వయసుకు వచ్చిండ్రు, వాళ్ళను ఇంట్లో చేస్తే అయిపోద్ది కదా. నీ బిడ్డ కూడా మంచిగా అక్కడ నౌకరీ ఎత్తుంది అంటాను కదా. సరే ఇక నాకు ఉన్నది ఒక కొడుకే, వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు బావా. గట్లా నువ్వు అనేది నిజమే శంకరి. నేను కూడా ఇలా పొద్దునే భుజమని సారిచ్చిన. అవ్వా పెళ్లి చేద్దాం అనుకుంటున్నా బిడ్డ. వాడు ఉదయం అన్నాడు అప్పుడు అడుగు ఇంకా చేద్దాం అనుకుంటున్నా బిడ్డ అని అంటే, బాబు నేను కొన్ని రోజులు నౌకరు చేస్తేనే నేను ఇంకో 1-2 నెలల వరకు చేసుకుంటున్నా పెళ్ళి, మంచి సంబంధం వచ్చేట్టు చూద్దాం తీయ బాబు అని నాకైతే హామీ ఇచ్చింది. మరి బుజ్జావాకు అట్లా అంటుంది. నీ కొడుకు కూడా ఏం పని చేస్తలేడు కదా, ఏదైనా నౌకరు దొరింపి కానీ రాదు, ఇంతలో మనం పెళ్లి పెట్టుకుందాం కానీ. బావా నువ్వు గట్లా అంటావేంది బావా? నా కొడుకు ఏం పని చేస్తలేడని? నాకున్న ఎంతమంది ఒక్క కొడుకేనే. నా ఉన్న భూమిలోకి వెళ్ళి ఇంత అమ్మి నా బిడ్డ పెళ్లి చేస్తే అయిపోతుంది. నా దగ్గర ఉన్న పైసలతో నా బిడ్డ పెళ్లి చేస్తా. ఉన్నదంతా వానికే కదా బావా. ఇంకా 4 రోజులు ట్రాక్టర్ పట్టుకొస్తా, ఇంకో 4 రోజులు నేను హార్వెస్టర్ పట్టుకొస్తా. ఎవరికి బావా? వానికి కాదా అవి? ఏంటిదో ఏం మాట్లాడతాను? హార్వెస్టర్ కొంటా, ట్రాక్టర్ కొంటా అని అంటే నువ్వు ఊళ్ళనే తిప్పుతావా? పోరండి నౌకరు చేయనియవా? గట్లా అంటావేంది బావా? వాడు నౌకరు అయితే నేను దూరనా? గట్లా మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు వచ్చినా కుషయ్యా ఈ పిల్లగాడు మా బిడ్డ దోస్తు కలిసిన మొన్న వచ్చిండు, మా ఇంటికి వచ్చిండు. వీళ్ళ ఇంటికి పోయినా బిడ్డ తీసుకొని వచ్చింది. అది పరిస్థితి. ఇగో బావా ఐసు పుట్టినప్పుడే ఆమె 21కి నా కోళ్ళని పురుడు పోసుకున్నా. ఇప్పుడు మనం పద్ధతి ప్రకారంగా అయ్యగారి దగ్గర పోయి ముహూర్తం పెట్టుకుందామని అడగడానికి వచ్చిన బావా. చెల్లె చెప్పు ఏమంటావు? ఇప్పుడు మళ్ళీ నువ్వు మాట మాట్లాడి ఆమె 2 నెలలు ఆగుతాడ, తర్వాత చేసుకుంటాడు, అట్లా ఇట్లా మనకు. నా కొడుకు పని గురించి కూడా నువ్వు ఆలోచించకు. నా కొడుకు పని చేస్తాడు, నౌకరు చేస్తాడు. నా కొడుకు నౌకరు చేస్తాడు. రేపు మా పోతే నౌకరు వస్తుంది. ఏమంటావురా? నౌకరు చేయవారా? చేస్తాడు. వానికి ఎందుకు ఉండదు, నౌకరు చేయవా అంటాను. ఇగో వెనకటి కథలు కావు బావ. చిన్నప్పుడు చిన్న కథ, పెద్దప్పుడు పెద్ద కథ. చిన్నప్పుడు ఈ పని చేయక బిడ్డ అంటే ఊకున్నది, గా పని చేయక బిడ్డ అంటే ఊకున్నది. ఇప్పుడు వాళ్ళు తెలివికల్లో ఇల్లు, పెద్దోళ్ళ ఇల్లు, నౌకరు చేసే స్థాయికి వేళ్ళు అంటే మన మాట వింటరా? వాళ్ళను కూడా వాళ్ళ ఆలోచన కూడా తీసుకోవాలి కదా మనం. ఒకసారి అడిగి చూద్దాం. ఇప్పుడు నీ ముందటనే అడుగుతా, నాకేమన్నా భయమా? ఏంది బావ నువ్వు గట్లా అంటాను? నా ముంగట అడుగుతా అని మన పిల్లలు మన మాట వినరా బావా? అరే వినరా అంటే ఎట్లుంటారా? ఏమో ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళ ఇల్లు, మనంతోళ్ళ ఇల్లు వాళ్ళు. ఒకసారి నీ ముందటనే అడుగుతా, ఈ బదనం అంతా నాకెందుకు? ఐషో మామయ్య ఇట్లా వచ్చి పెళ్లి పెట్టుకుందామని
బాగు నిన్నిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారట వాళ్ళు. ఏ ముచ్చట్టున్నా కుల్ల చెప్పిడ్డా. నువ్వు భయపడకు, నన్ను బదనం చేయకు, నువ్వు బదనం కాకు, ఏదున్నా కుల్ల చెప్పు. ఆ అమ్మ కూడా సంబరపడుతుంది. చెప్పు బిడ్డ. చెప్పేదేమన్నా నాన్న, నేను పొద్దున్నే చెప్పినా కదా నేను ఇప్పుడే చేసుకోనని. ఏందో నీ ముందర అనిపించిన కదా కుల్లగా. ఇక నా బిడ్డకు నచ్చని పని అయితే నేను ఏం చేయ. నాకు తెలుసు బావా, ఇట్లా జరుగుతాని సంగతి కూడా నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఏనంటున్నావు, మా కోడలతో ఆ మాటని చెప్పించినావు, నువ్వెందుకు అంటలేవు, నాకు మొత్తం తెలుసు బావా. నేనేం చిన్న పోరని కాదు, నా కొడుకు నౌకరు లేదు, నా కొడుకు పని లేదు, ఈ వంకలని ఇప్పుడు ఎందుకు బావా? అరే నువ్వు అరే అట్లెందుకు అంటున్నావు చెల్లె? నేను పొద్దున్నే అడిగిన, ఎవరో అడగలేదురా? అడిగిరు పట్టేలా పొద్దున నాకు తెలుసు బావా, మొత్తం నీ సంగతి అని తెలుసు బావా. అకౌంట్ నాకు నా సెలవు నీకు ఇవ్వకపోతే ఏ అడక తిందుకోవచ్చు మొత్తమే. నువ్వేం మాట్లాడుతున్నాపా? అరే ఓదలు అయ్యా నువ్వని చెప్పరా. ఇయ్యరాదు పట్టేలా, చిన్న పట్టేలు ముద్దుకున్నాడు, ఎందుకు మంచిగా ఇస్తే అయిపోతుంది కదా పట్టేలా. నడు బయట నడు, నీకేమేకరా? గమనుకున్న ఆలోచన లేకపోయా నీకు? పొల్లగా ఆలోచన తీర్చే మెదలాలరా బావా. ఎంత కాదు బావా, అసలు ఇస్తావా అయ్యవా చెప్పు, ఒకటే ముచ్చట. నా బిడ్డ చేసుకోని అంటే నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పింది చేత చేయవా? ఇక అరే నువ్వు మళ్ళీ గట్ల అంటవేంది బావా? మనం చెప్పినట్టు మన పిల్లలు లేరా? చూసినావా గిట్ల గింత వాది తెవ్వలు వాది ఇవ్వాలి. ఇస్తావా అయ్యవా? రెండు ఒక్కటే ముచ్చట చెప్పావా? నాకు రెండు ముచ్చట్లు కూడా వద్దు. చిన్నప్పుడు మనం పురుడు పోసుకున్నాం, పేరు పెట్టుకున్నాం ఓలని. నా బిడ్డ చేసుకోని అంటే నేను ఇయ్యనిక నువ్వు పోవచ్చు. అదే ఫైనలా? లాస్ట్ మాట కదా చెల్లే. ఇక నీ వాకిలు దొక్త పట్టుకో, మన ఇద్దరికి ఇక్కడ నుంచి తెగిపోయినట్టే పోయిగా. ఇక పో, ఉండు బాబా, చూస్తాని సంగతి. చూసుకో ఈ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు ఒకటే కదా ఇక. బావా మంచిగా చెప్తానా, నా చెల్లెని ఏమన్నా అనుకో మంచిగా ఉండే మరా, మంచిగా చెప్తాను మరా. సరే పో, మాకు కలిపో. ఇట్రా బిడ్డ ఇట్రా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇట్రా. అబ్బో ఇద్దరు బాధపడతానట. ఇప్పుడు వీళ్ళ కళ్ళు చల్లబడ్డాయి ఇక. ఎందుకే ఏడాదికోసారి నా పెళ్ళైన కూర్చో ఎప్పుడన్నా పోను. మా అన్న నా బిడ్డని ఏమన్నది, ఇప్పుడు నువ్వు గట్లా మాట్లాడబడుతుంది. పోతే పోని, వాడు రాకుంటే నాకు వెళ్ళదా? ఏమో వాడింటికి పోయిన అడక తిన్నట్టు చేస్తాను. నా బిడ్డ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏడవకు బిడ్డ. నీకు ఏది నచ్చితే గదే చేస్తా బిడ్డ. నీకు నచ్చని పిల్లలు నచ్చలే చేయ బిడ్డ, మస్తు ఏడవకు. అరే వదలు సపడే కుక్కరు.